చెప్పినట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. నేను మీ రాజన్న కూతుర్ని, నేను జగనన్న వదిలిన బాణాన్ని. ఆ పోరాటాల పాటే ప్రజా ప్రస్థానమని మనం చేస్తాం. ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనేది ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యి డెలివరీ మెకానిజమ్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నేరుగా నేను చూసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. పెను విషాదం. దిక్కులన్నీ శూన్యమాయే, వెలుతురంతా చీకటాయే, ఆశలన్నీ ఇంకిపోయే, శ్వాస మాత్రం మిగిలిపోయే. ఒక ఆశా కిరణం. దయచేసి జగన్ గారు సీఎం చేయమని నా కోరిక సార్, లేకుంటే మేము నలుగురు ఆత్మహత్య చేసుకుంటాం సార్. జగనన్న జగనన్న జనులంతా నీతో, రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీవే. ఒక బాధ్యత. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఒక మాట. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. జగమంత కుటుంబం. సవా లక్ష కుట్రలు. కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇచ్చిందో ఆ ఆదేశాన్ని మనందరం కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత ఉన్నది. మేడం సోనియా గాంధీ గారు చాలా చక్కటి నిర్ణయం చేసినారు. ఒక జెండా. రేపు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను రేపు ఆవిష్కరణ చేస్తాము. ఒక్క మాట మటుకు నేను చెప్తున్నాను, ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వుని చూసే పార్టీ అవుతుంది. జెండాయే అజెండా. కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. నేను అడుగుతున్నాను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కనీసం ఇప్పటికైనా కన్నులెత్తి ఆలోచన చేయండి అని. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. తొలి విజయం. అనేక పోరాటాలు. కొనసాగిన కుట్రలు. మొన్న బాబులాల్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారట. వచ్చి సిబిఐ డైరెక్టర్ను అదే పనిగా డీజీపీని పిలిపించుకొని కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి మంత్రాలు జరిపారట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా సంభాషణలు చేపించారట. అంతేకాదు ఏం చేయబోతున్నారు అని అంటూ మరో 3-4 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారట. రెండున్నర సంవత్సరాలు నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజల కోసం నడిచి, ప్రజల కోసమే నిలిచి జగమంత కుటుంబాన్ని నడిపించిన నాయకుడు. జనమంతా ఒక కుటుంబమని, ఆ కుటుంబంలో తాను ఒకడినని గర్వంగా చెప్పుకున్న ఆత్మీయ యాత్రికుడు. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక సువర్ణ యుగాన్ని హామీ ఇచ్చిన సంక్షేమ స్వాప్నికుడు. జగన్ కోసం జనం, జనం కోసమే జగన్ అనే నినాదానికి నిలువెత్తు నాయకత్వంగా నిలిచిన జన నాయకుడు ఆ ప్రభంజనానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. పాలక ప్రతిపక్షాలు ఏకమై చేసిన ఎన్నో కుట్రలు, కుతంత్రాలు
వైఎస్ జగన్ జనం మధ్య లేకుండా చేశాయి. అత్యంత ప్రజాదరణ గల నాయకుడిని ప్రజలకు దూరం చేశాయి. పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా 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 ఇది చెడు కలికాలం పెద్దాయనా